ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కరెక్షన్ ఆఫ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ గురించి మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం. ఇక్కడ 2 కాలమ్స్ ఇచ్చాము. ఒక దానిలో ఇన్కరెక్ట్ సెంటెన్సెస్, ఒక దానిలో కరెక్షన్ చేసిన సెంటెన్సెస్ ఉన్నాయి. నెంబర్ 1, జాన్ ఈజ్ వైజర్ దాన్ ఆల్ మెన్. జాన్ ఈజ్ వైజర్ దాన్ ఆల్ మెన్. ఇది ఇన్కరెక్ట్ ఎక్స్ప్రెషన్. దీని కరెక్ట్, జాన్ ఈజ్ వైజర్ దాన్ ఆల్ అదర్ మెన్. John is wiser than all other men. Number 2, being a rainy day, Vijay decided to stay at home. Being a rainy day, Vijay decided to stay at home. ఇది కరెక్ట్ కాదు. కరెక్ట్ ఏమిటంటే, it being a rainy day, Vijay decided to stay at home. It being a rainy day, Vijay decided to stay at home. Number 3, 8 candidates have passed, 1 failed. 8 candidates have passed, 1 failed. ఇక్కడ 1 failed అనేది ఉండదు, 1 has failed అనేది రావాలి. 8 candidates have passed, 1 has failed. 8 candidates have passed, 1 has failed. Number 4, I hope to immediately reply to your letter. I hope to immediately reply to your letter. ఇది రాంగ్ ఎక్స్ప్రెషన్. దీని కరెక్ట్ ఏమిటి? ఐ హోప్ టు రిప్లై ఇమీడియట్లీ టు యువర్ లెటర్. ఐ హోప్ టు రిప్లై ఇమీడియట్లీ టు యువర్ లెటర్. నెంబర్ 5, హీ ఈజ్ ద మోస్ట్ క్లవరెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. హీ ఈజ్ ద మోస్ట్ క్లవరెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. ఇది రాంగ్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ మోస్ట్ క్లవరెస్ట్ అనకూడదు, క్లవరెస్ట్ బాయ్ అంటే సరిపోతుంది. హీ ఈజ్ ద క్లవరెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. నెంబర్ 6, he is great enough to pardon you. He is great enough to pardon you. ఇది ఇన్కరెక్ట్ ఎక్స్ప్రెషన్. కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఏమిటంటే, he is great enough to pardon you. He is great enough to pardon you. Number 7, he has come a month ago. He has come a month ago. A month ago అనేది past tense. He came a month ago. He came a month ago is the correct answer. Number 8, he washed neither his hands or his face. He washed neither his hands or his face. neither వచ్చినప్పుడు నార్ అనేది ఖచ్చితంగా రావాలి. సో దాన్ని కరెక్ట్ చేస్తే he washed neither his hands nor his face. Number 9, he didn't reply me. He didn't reply me. ఇది ఇన్కరెక్ట్ ఎక్స్ప్రెషన్. దీని కరెక్ట్ ఏమిటంటే, హీ డిడెంట్ రిప్లై టు మీ. హీ డిడెంట్ రిప్లై టు మీ. నెంబర్ 10, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ బీయింగ్ లేట్. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ బీయింగ్ లేట్. ఇది ఇన్కరెక్ట్ సెంటెన్స్. దీన్ని కరెక్షన్ చేస్తే, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మై బీయింగ్ లేట్. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మై బీయింగ్ లేట్. నెక్స్ట్ 11th one, you, they and we must work together. You, they and we must work together. ఇది రాంగ్ ఎక్స్ప్రెషన్. దీని కరెక్ట్ ఏమిటంటే, we, you and they. We, you and they must work together. ఇది ఆర్డర్ అనేది అలా వస్తుంది. నెంబర్ 12, I have taught you little things. I have taught you little things. ఇది ఇన్కరెక్ట్ సెంటెన్స్. దీనికి ఎలా ఉంటుంది కరెక్షన్ అనేది, I have taught you a few things. I have taught you a few things. Number 13, she succeeded because she works hard. She succeeded because she works hard. ఇది ఇన్కరెక్ట్ ఎక్స్ప్రెషన్. కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఏమిటి? she succeeded because she worked hard. ఆల్రెడీ ఇది అయిపోయింది, పాస్ట్ టెన్స్. సో she succeeded because she worked hard. she works hard అనేది ఉండకూడదు. 14, I heard her to speak on several subjects. I heard her to speak on several subjects. ఇది కూడా ఇన్కరెక్ట్ సెంటెన్స్. ది కరెక్ట్ సెంటెన్స్ ఏమిటి? I heard her speak on several subjects. I heard her speak on several subjects. Number 15, I, who is your friend, will guard your interests. I, who is your friend, will guard your interests. ఇక్కడ కరెక్షన్ చేయంటే
ఐ హూ యామ్ యువర్ ఫ్రెండ్, హూ ఈజ్ యువర్ ఫ్రెండ్ అనకూడదు, హూ యామ్ యువర్ ఫ్రెండ్ విల్ గార్డ్ యువర్ ఇంట్రెస్ట్. ఐ హూ ఈజ్ యువర్ ఫ్రెండ్ విల్ గార్డ్ యువర్ ఇంట్రెస్ట్ అనేది ఇన్కరెక్ట్ ఎక్స్ప్రెషన్. సో దాన్ని కరెక్ట్ చేస్తే ఐ హూ యామ్ యువర్ ఫ్రెండ్ విల్ గార్డ్ యువర్ ఇంట్రెస్ట్. నెంబర్ 16. హౌ లాంగ్ ఆర్ యూ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్? హౌ లాంగ్ ఆర్ యూ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్? ఇది ఇన్కరెక్ట్ ఎక్స్ప్రెషన్. దీని కరెక్ట్ ఏమిటి? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్? నెంబర్ 17. షీ నీడ్స్ టు డూ ఇట్, షీ నీడ్స్ నాట్ టు డూ ఇట్, షీ నీడ్స్ నాట్ టు డూ ఇట్ అనేది ఇన్కరెక్ట్ ఎక్స్ప్రెషన్. దీని కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఏమిటి? షీ నీడ్స్ నాట్ డూ ఇట్, షీ నీడ్స్ నాట్ డూ ఇట్ అనేది కరెక్ట్ ఎక్స్ప్రెషన్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి. నమస్తే.